చూడండి, నీ జీవితంలో దేవుని మీద ఆధారపడితే, దేవుని మీద ఆధారపడేటువంటి మనస్సు నీ జీవితంలో ఉంటే, మా ఐజక్కి కూడా చూసినప్పుడు పిల్లలు ఒప్పుకోలేదు, ఎవరు ఒప్పుకోలేదు, వాడు కూడా ఒప్పుకోలేదు, వాళ్ళ అమ్మగారు ఒప్పుకోలేదు. ఏమండి, నేనేమో ఏమైనా సరే చేసేయాలి, వాళ్ళు ఒప్పుకోకపోతే నేను తట్టాపుట్టా సర్దుకుని మందిరంలో వారం రోజులు ఉన్నాను. వారం రోజులు ఉన్న తర్వాత వాళ్ళే తగ్గించుకుని, అయ్యా నువ్వు ఎడిదిరిగిన వాళ్ళు కానీ నువ్వు చెప్పినట్టే చేసుకో అన్నారు. ప్రార్థన చేస్తున్నాను, ఆమె వచ్చింది, చూసింది, బాగుగా తొందర పెట్టినా కానీ ప్రభు చిత్తం కొరకు కనిపెట్టాను. ప్రభా, ఇది నీ చిత్తం ఏంటి, బయలుపరచండి అని అడిగినప్పుడు దేవుడు ఏమండి మా నాన్న రూపంలో వచ్చి అంటున్నాడు, అబ్బాయి ఫలానప్పుడు వివాహం జరుగుతుంది. చూడండి, దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు నెరవేర్చి దేవుని దగ్గర విచారణ చేసేటువంటి వ్యక్తిగా ఉంటే